కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ బరాజ్ను సందర్శిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే విపక్ష సభ్యులు కూడా సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజ్లో 16 నుంచి 21 పియర్స్కు పగుళ్లు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి కూడా పరిశీలన జరుగుతోంది. పగుళ్లు ఏర్పడ్డాక పెద్దగా వారే నడిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విచారణకు ఆదేశించింది. ఇటీవలే విజిలెన్స్ కమిటీ రిపోర్టు కూడా ఇచ్చింది. ఇందులో చాలా సంచలన విషయాలు వెల్లడించింది. బ్యారేజ్ 7వ బ్లాక్లోని 16 నుంచి 21వ పియర్స్ వరకు పగుళ్లున్నాయని విజిలెన్స్ కమిటీ గుర్తించింది. అంతేకాదు 6, 7, 8 బ్లాకులను L&T కాకుండా సబ్ కాంట్రాక్టర్లు నిర్మించారని, మేడిగడ్డలో ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయని రిపోర్టులో ప్రస్తావించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి 5 సీజన్లు పూర్తయినా కాపర్ డ్యాం తొలగిపోలేదని, కట్ ఆఫ్ వాల్స్, రాఫ్ట్ మధ్య ప్రణాళిక ప్రకారం అనుసంధానం లేదని విజిలెన్స్ కమిటీ తెలిపింది. 3D నమూనా ప్రకారం అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ భారం సరి చేయలేదని కూడా తెలిపింది. ఆనకట్టుకు ఎలాంటి మెయింటెనెన్స్ చేపట్టలేదని పేర్కొంది విజిలెన్స్. మరమ్మతుల కోసం 4 సార్లు నోటీసులు ఇచ్చారని, అయినప్పటికీ కూడా దెబ్బతిన్న భాగానికి నీటిపారుదల శాఖ ఏజెన్సీ మరమ్మతులు చేపట్టలేదని వివరించింది. బ్యారేజ్ ఆపరేషన్లోనికి తీసుకొచ్చే ముందు తనిఖీ చేయలేదని, సీసీ బ్లాకులను ప్రాజెక్ట్ అథారిటీస్ కనీసం తనిఖీ కూడా చేయలేదని విజిలెన్స్ కమిటీ పేర్కొంది. 2019 నవంబర్లోనే ప్లింత్ స్లాబ్ జాయింట్ డ్యామేజ్ అయిందని, అంటే ఈ ప్రాజెక్టు మొత్తం కూడా 2 ఏళ్లలో పూర్తి చేశారు. అంటే 2016 మేలో శంకుస్థాపన చేస్తే 2019 నవంబర్ కల్లా దీన్ని ఇనాగరేట్ చేశారు. అయితే అప్పటికే మెయింటెనెన్స్ సరిగా లేదని చెప్పేసి విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. ప్లింత్ స్లాబ్ జాయింట్ అప్పటికే డ్యామేజ్ అయిందని, 2019 జూన్ 19 ఆనకట్ట ప్రారంభం నుంచి కూడా మెయింటెనెన్స్ లేదని నివేదికలో తెలిపింది విజిలెన్స్ కమిటీ. రాఫ్ట్, సికెంట్ పైల్స్ నిర్దిష్ట పద్ధతి ప్రకారం నిర్మించలేదని, ఒప్పందంలోని 50వ షరతు ప్రకారం కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయలేదని చెప్పింది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్కు సంబంధించి రామగుండం ఈఎన్సీ ఇచ్చిన నివేదికకు ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని, మేడిగడ్డ వైఫల్యంపై పూర్తి నిర్ధారణ కోసం నిపుణుల కమిటీ వేయాలని సూచించింది విజిలెన్స్ కమిటీ. ప్రస్తుతం మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి టీం, మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేలు, అలాగే కోనమనేని సాంబశివరావు, ఎంఐఎం ఎమ్మెల్యేలు మొట్టమొదటిసారిగా వచ్చారు బయటికి. ప్రాజెక్టు సందర్శిస్తున్నారు. 21వ పిల్లర్ దగ్గర కుంగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. భారీగా పగులు ఏర్పడినటువంటి దృశ్యాలు మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. ఓ రకంగా చెప్పాలంటే మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటిది, మెయిన్ ప్రాణం లాంటిది. అలాంటి మేడిగడ్డ బ్యారేజే కుంగుబాటుకు గురవడము, 21వ పిల్లర్ దగ్గర ఆ కుంగిన ప్రాంతాన్ని, పగులను అయితే మంత్రులు, సీఎం పరిశీలిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. మేడిగడ్డ ప్రాజెక్టు భూపాలపల్లి జిల్లా మహదేవపురం మండలం మేడిగడ్డ గ్రామం వద్ద ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది మేడిగడ్డ బ్యారేజ్. దీనికే లక్ష్మీ బ్యారేజ్ అని కూడా కేసీఆర్ నామకరణం చేశారు. 2016 మేలో దీన్ని శంకుస్థాపన చేస్తే 2019 జూన్లో నిర్మాణం పూర్తయిపోయింది. అంటే 2 ఏళ్లలోనే పూర్తి చేసింది L&T సంస్థ. ఈ ఒక్క బ్యారేజ్కే 1850 కోట్లు. అంటే లక్ష్మీ బరాజ్గా నామకరణం చేసిన ఈ మేడిగడ్డ బరాజ్కి 1850 కోట్లు ఖర్చు పెట్టారు. 16 టీఎంసీలు నీరు నిల్వ చేసుకోవచ్చు. దీనికి 85 గేట్లుంటాయి. మొత్తం మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో డ్రోన్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం, టాప్ యాంగిల్లో చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు నీటిపారుదల శాఖ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే సీతక్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే కోనమనేని సాంబశివరావు, ఎంఐఎం ఎమ్మెల్యేలు అందరూ కూడా సందర్శిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మేడిగడ్డ బ్యారేజ్కి 21వ పిల్లర్ దగ్గర ఏర్పడినటువంటి పగుళ్లను, కుంగుబాటును చూస్తూ ఉన్నారు. చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునేటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణ వైఫల్యం కావచ్చు, నిర్మాణ లోపాలు కావచ్చు స్పష్టంగా కనపడుతున్నాయి. పెద్ద పెద్ద పగుళ్ళు వచ్చాయి. అంటే ఇంత ప్రతిష్టాత్మకంగా 1850 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు పగుళ్ళు, అంటే దాన్ని ఇనాగరేట్ ప్రారంభించే సమయానికే పగుళ్ళు ఏర్పడ్డాయి. మెయింటెనెన్స్ లేదని విజిలెన్స్ నివేదిక స్పష్టం చేస్తున్న క్రమంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలిస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి 85 గేట్లున్నాయి. దాదాపు 1850 కోట్లు ఈ ఒక్క బ్యారేజ్కే ఖర్చు చేశారు. 2 ఏళ్లలోనే ఈ ప్రాజెక్టు పూర్తయింది. ఇది కేవలం బరాజ్ మాత్రమే కాదు, వంతెన కూడా. ఎందుకంటే అటు తెలంగాణ కావచ్చు, మహారాష్ట్రను కలుపుతూ ఒక వంతెన కూడా ఏర్పాటు చేశారు. బరాజ్ ఎందుకు
కుంగింది అన్న విషయానికి సంబంధించి విజిలెన్స్ చాలా స్పష్టమైనటువంటి నివేదిక ఇచ్చింది. అసలు మేడిగడ్డ ప్రాజెక్టు మెయింటెనెన్స్ లోపాలు చాలా స్పష్టంగా అందులో పొందుపరచడం జరిగింది. 21వ పిల్లర్ దగ్గర కుంగిన ప్రాంతాన్ని పగుళ్లను పరిశీలిస్తున్నారు సీఎం బృందం, సీఎం టీం. ప్రస్తుతం మన దృశ్యాలు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో మనం చూస్తున్నాము. కేవలం మేడిగడ్డ ప్రాజెక్ట్ అంటే కొన్ని పంప్ హౌజ్లో బరాజులో కాదు, సొరంగాల కలయిక. అంటే మొత్తం చాలా పెద్ద ప్రాజెక్ట్, అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. మరి ఆ ప్రాజెక్టుకు ప్రాణమైనటువంటి గుండెకాయ లాంటి లక్ష్మీ బరాజ్ అంటే మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి 21వ పిల్లర్ దగ్గర భారీ పగుళ్ళు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో మనం చూస్తూ ఉన్నాము. మేడిగడ్డ ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరి కాసేపట్లో అధికారులు కూడా ఇవ్వబోతున్నారు. అసలు 21వ పిల్లర్ దగ్గర ఎందుకు కుంగుబాటుకు గురైంది, మెయింటెనెన్స్ లోపాలేంటి, సబ్ కాంట్రాక్టర్స్కు ఎందుకు ఇచ్చారు, వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక సమగ్రమైన నివేదిక అయితే విజిలెన్స్ నుంచి సేకరించింది అధికార కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి సీతక్క, అలాగే ఇతర మంత్రులు, విపక్ష సభ్యులు కూడా ఈ బ్యారేజ్ని సందర్శిస్తున్నటువంటి దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. గోదావరిలో నీటి సామర్థ్యం తగ్గుతున్న వేళ అసలు దీన్ని ఎందుకు నిర్మించారు, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, మేడిగడ్డ బరాజ్ కావచ్చు, దీని యూజెస్ ఏంటి అన్నది చూస్తే ప్రాణహిత నుండి నీటిని ఒడిసిపట్టి వెనక్కు తోడి ప్రాణహితలో కలవకుండా బ్యారేజ్లో వేయడమే దీని ముఖ్య ఉద్దేశం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పగుళ్లను చూస్తే గనక అసలు తట్టుకునే సామర్థ్యం ఉందా మేడిగడ్డ బరాజ్కి అనేది కూడా చాలా కీలకమైన అంశంగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే ఈ బ్యారేజ్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, సబ్ కాంట్రాక్టర్లతో నిర్మిస్తున్నారు, బ్యారేజ్కి సంబంధించి మెయింటెనెన్స్ సరిగా లేదని నివేదిక తేటతెల్లం చేస్తూ ఉంది. విజిలెన్స్కి సంబంధించి కూడా నివేదికను మనం పరిశీలించాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సందేశం ఇస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు రామచంద్రరావు గారు